సంతానలేమితో బాధపడుతున్నారా? 899 రూపాయలకే ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్. వివరాలకి సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇవి బాగా ద్రాక్ష పళ్ళ సీజన్ కదండి. అంటే మామిడి పళ్ళకు ముందు విపరీతంగా హైదరాబాద్లో ఎక్కడ చూసినా ద్రాక్ష పళ్ళే. కిలో 80, 70, కొన్ని చోట్ల 50 కూడా కనిపిస్తాయి. అయితే నల్ల ద్రాక్ష, తెల్ల ద్రాక్ష కనపడితే కొన్ని ఇట్లా మనకి ఏమంటారు వీటిని, మన క్యాప్సూల్ ద్రాక్ష, క్యాప్సూల్ అంగూర్ అంటారు. ఇట్లా క్యాప్సూల్స్ లాగా ఉంటాయి. అస్సలు గింజలు లేని వెరైటీ. గింజలున్న వెరైటీతోటైనా గింజలు లేని వెరైటీతోటైనా మనం హోమ్ మేడ్ కిస్మిస్లు తయారు చేసుకోవచ్చు. జనరల్గా మనం కిస్మిస్లు కొనుక్కొస్తామండి, అవి ఎక్కడ ఎండబెట్టారో మనకు తెలియదు. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం, బట్ ఎక్కడ దాచిపెట్టుకుంటాం కదా, వాటిని ఈ పులుసు మన పాయసాల్లో వాటిలలో వేసుకుంటాం. అప్పుడప్పుడు ఈ ఎండాకాలం చిన్నపిల్లలు ఉంటే కాసినన్ని కిస్మిస్లు నీళ్ళల్లో నానబెట్టి, ఖర్జూరాలు కిస్మిస్లు వీటిని నీటిలో నానబెట్టి ఆ నీళ్ళు ఇస్తూ ఉంటాం. కొంతమంది పిల్లలకి అమీబియాసిస్ వస్తుందండి. నాకు ఒట్టి కిస్మిస్లు తింటే ఏంటో సూట్ కానట్టు అనిపిస్తుంది. మనం ఇంట్లో చేసుకుంటే ఒక 2 కేజీలు చేసి పెట్టుకున్నా కూడా చాలా రోజులు వస్తాయి. 2 కిలోలు చేస్తే మనకి ఒక ½ కేజీకి కొంచెం ఎక్కువ వస్తాయి, ఒక 600 గ్రాముల దాకా వస్తాయి. కొంచెం మంచి పళ్ళు ఏరి చేసుకున్నాం అనుకోండి కొంచెం తక్కువ వస్తాయి. కానీ ఇప్పుడు సీజన్ కదా, మనకు ఆ రేటుకి కిస్మిస్లు రానే రావు. సరదాగా చేయొచ్చు. లాస్ట్ ఇయర్ 5 కేజీస్ ద్రాక్ష పళ్ళతో చేశాను. 2 రోజుల పాటికి వేరే ఏ పని చేయకుండా ఇదే పని. కొంచెం కష్టం కాదు, పని సింపులే. మనం ఎక్కువ చేయాలి కాబట్టి కాస్త రోజంతా అదే పని మీద సరిపోతుంది. ఇదేమీ లేదు, శుభ్రమైన కాయలు పెద్ద పెద్దవి చక్కగా ఏరేసుకుని కాస్త రాళ్ళు ఉప్పేసి నీళ్ళల్లో కాసేపు నానబెడితే ఈ పైన ఉన్నది ఏదైనా, ఇప్పుడు వీటి ద్రాక్షకి బాగా మందులు కొడతారు, పైన చల్లేవి కూడా ఎక్కువే ఉంటాయి, పెస్టిసైడ్స్ చాలా కొట్టేస్తారు. అవంతా పోగొట్టాలి. ఉప్పు వేసిన నీళ్ళల్లో కనుక 10 నిమిషాలు నానబెట్టి శుభ్రంగా కడిగేస్తే వాటిని ఏం చేయాలో చూద్దాం. మనం ద్రాక్ష ఎప్పుడు తినేటప్పుడు ఉప్పు నీళ్ళల్లో కడుక్కోవటమే మంచిది. ఈ ద్రాక్ష పళ్ళల్లో కుళ్ళు మళ్ళు ఏమైనా ఉంటే తీసేసేయండి. అండి పిచ్చివన్నీ ఏరేస్తాము, తర్వాత వీటన్నిటిని తీసేసి ఉప్పు నీళ్ళల్లో కడిగి పెట్టాం కదా, మనం ఏం చేయొచ్చు అంటే స్టీమ్ చేసుకోవాలి దీన్ని. ఈ స్టీమర్ అంటే మన దగ్గర ఇడ్లీ కుక్కర్ ఉంటే అది పెట్టుకోవచ్చు, లేదా మామూలు ప్రెషర్ కుక్కర్లో 2-3 లేయర్స్గా ఇడ్లీలు పెడతాం కదా, అట్లా ఇడ్లీ ప్లేట్లలో కాసిన చొప్పున పెట్టుకుని కూడా పెట్టుకోవచ్చు. లేదా 2 లేయర్లుగా గిన్నెలు పెట్టే అవకాశం ఉంటే శుభ్రంగా గిన్నెల్లో పెట్టేసేయచ్చండి. ఇడ్లీకి ఎలా పోస్తాం నీళ్ళు, అంతే నీళ్ళు పోసుకోవటం. వీటిని ఏంటంటే కుప్పలు తెప్పలుగా పోసేయకుండా కొంచెం ఒకదాని పక్కన ఒకటి వచ్చేలాగా పెట్టుకోవాలన్నమాట. అందుకని నెంబర్ ఆఫ్ టైమ్స్ చేయాల్సి వస్తాం మనం. ఇగో ఇలా వేసాను చూడండి, ఇంతే, ఇంతకంటే వేయద్దు. 1-2 తక్కువ వేస్తే కూడా మంచిది. ఈ గిన్నె కింద పెట్టానా, దీనికి ఒక స్టీమర్ ఉంది. ఈ పై దాంట్లో ఇంకా కొంచెం ఎక్కువ పోసుకోవచ్చు, పాత్ర పెద్దది కాబట్టి. కింద కూడా కొంచెం పెద్ద పాత్ర ఏదైనా పెట్టుకుంటే పెట్టుకోవచ్చు మనం, సరిపడాన్ని. మరి ఒకదాని మీద ఒకటి ఓవర్లాప్ అయిపోకుండా కాస్త కూస్తా వస్తే పర్వాలేదు, కానీ కుప్పలా పోయేద్దన్నమాట. స్టీమ్ చేసుకోవాలి. ఇడ్లీ ఎలా పెడతామో సేమ్ డిట్టో అలాగే. మీ కుక్కర్లో కనుక పెడితే విజిల్ పెట్టద్దు, దీన్ని హై ఫ్లేమ్ మీద 10 నిమిషాల పాటు మంచిగా స్టీమ్ ఎక్కనివ్వండి. మీకు విజిల్ ఎక్కువ వచ్చేది ఉంటే కనుక టైం పెట్టుకోండి, 10 మినిట్స్. టైమర్ ఉన్నవైతే మరీ మంచిది. ఈ గోల ఏం లేదు మా దగ్గర అంటే పెద్ద పాత్రలో అడుగుని నీళ్ళు పోయటం, ఓ స్టాండ్ లాంటిది ఏదైనా పెట్టి కొంచెం వెడల్పాటి పళ్ళేలు ఒకదాని మీద ఒకటి వచ్చేలాగా 2-3 పళ్ళేలు పెట్టి స్టీమ్ చేసుకోవచ్చు. స్టీమ్ అయిపోతే సరిపోతుంది. 10 మినిట్స్ తర్వాత తీసేద్దాం. 10 మినిట్స్ హై ఫ్లేమ్ మీద స్టీమ్ చేసామండి. స్టవ్ ఆపేసేద్దాము. కొంచెం స్టీమ్ తగ్గాక కుక్కర్ ఓపెన్ చేసి చూడండి. మనం పెట్టినప్పటికీ ఇప్పటికీ కాయలు రంగు మారిపోయి మెత్తగా అయినాయి చూడండి. మనం పెట్టిన కలర్లో ఉండకూడదు, ఇవి వేరే కలర్లోకి వచ్చేస్తుంది అనమాట. కొంచెం ఆ గ్రీన్ షేడ్ కాకుండా కొంచెం ఒడిలిన షేడ్ వస్తుంది. ఒకవేళ రాలేదు అని అనిపిస్తే కనుక మళ్ళీ కాసేపు స్టీమ్ మీద అట్టపెట్టండి. మొత్తం మీద ఒక 10-12 నిమిషాలు అయితే సరిపోతుంది. వీటిని ఏం చేయాలంటే అలాగా స్టీమ్లోంచి బయటికి తీసేసేయండి, ఒక గుడ్డ మీద ఆరబెట్టేసేయండి. దీనికి మంచి ఎండ, ఒక ఫుల్ డే ఎండ కావాలండి. వీటిని పొద్దున్నే చేసుకోవాలి. కొంచెం వెడల్పాటిగా పాత పట్టతగా శుభ్రమైంది పరిచేసి మంచం మీద పెట్టుకుంటే పావురాలు అవి తీసుకెళ్ళవండి. లాస్ట్ ఇయర్ నేను చేసే కదా, శుభ్రంగా ఎండలో పెట్టేసుకోవచ్చు. మన పెద్ద వెడల్పాటి పళ్ళె ఉంటుంది కదా, ఆ వెడల్పాటి తాంబాళ ఉంటుంది. తాంబాళాల్లో ఒక పెద్ద దుప్పటి కానీ టవల్ కానీ పరిచేయటం, వీటిని దాని మీద పెట్టేసి కొంచెం విడిగా నేర్పుకోవాలన్నమాట. ఇందులో ఎట్లా పెట్టాం, విడివిడిగా ఒకదానికొకటి మరి ఓవర్లాప్ అయిపోకుండా, ఓ దాని మీద ఒకటి కుప్పగా పడకుండా ఎండిపోనివ్వండి. ఒకరోజు ఎండితే సరిపోతుంది.
కానీ ఒక్కొక్కసారి చాలలేదు, కాయలో మంచి రసం ఉన్న కాయ అనుకోండి, హైదరాబాదీ వెరైటీలో భలే రసం ఉంటుంది. అప్పుడు ఏం చేస్తారంటే రాత్రి ఫ్యాన్ కింద వదిలిపెట్టేసేయండి వాటిని. 2 పూర్తి ఎండలు కనుక పెడితే చక్కగా 6 నెలల పాటు హాయిమని నిలవ ఉంటాయండి. నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టేస్తా కిస్మిస్ని. ఎండిపోయాక 3-4 రోజుల తర్వాత అలాగే ఓ టేబుల్ మీద ఓ పక్కన పడేసి ఉంచాను. 4-5 డేస్ తర్వాత జిప్లాక్లో పోసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. హాయిగా వాడుకోవచ్చండి. తడి లేకుండా ఆరిపోనివ్వాలి. విశాలంగా పరిచేయటము, కాస్త ఇలా పట్టుకెళ్ళి మేడ మీద పెట్టేస్తే రోజంతా ఒక 3-4 కితాలుగా ఇట్లా చేసామనుకోండి, 2 స్టవ్ల మీద 2 గిన్నెలు పెట్టి 1 కేజీ పళ్ళు చేసేస్తే ఒక రోజుకి అయిపోతుంది. మనకు టైంని బట్టి విడివిడిగా పరిచి పెట్టండి, చక్కగా ఎక్సలెంట్గా తయారవుతాయి. ఇందులో ఏంటంటే ఇవి మనం ఎండబెట్టిన ప్రదేశాల వల్లే వీటిల్లో బ్యాక్టీరియా ఉండే అవకాశం ఉంటుందండి. ఎక్కడ పడితే అక్కడ ఎండలో పడేస్తే ఏమవుతుందంటే దుమ్ము అవి క్యాచ్ చేసేస్తాయి. మనం పరిశుభ్రంగా మన బాల్కనీస్లో ఎండ వచ్చే సాధనం ఉన్న వాళ్ళే ఈ పని పెట్టుకోండి. ఇంట్లో మాత్రం పూర్తిగా ఆరవండి, బూజు వచ్చేస్తే పాడైపోతాయి. ఎండ మాత్రం తప్పకుండా కావాలి. ట్రై చేసి చూడండి. 2 రోజులు మంచి ఎండబెడితే ఇదిగో ఇలా గలగల్లాడుతూ వచ్చేస్తాయి కిస్మిస్లు. మీకు ఇంట్లో ఎండ ఉంటే పెట్టుకోండి. మొదటి రోజు ఎండబెట్టాక మనకు కొంచెం జిగురున్నాయి, ముట్టుకుంటే బంక తెలుస్తోంది అంటే మాత్రం డబ్బాలో పోయిపోకండి, పట్టిన బట్టలోనే ఉంచండి. మర్నాడు మళ్ళీ ఇంకొకసారి ఎండబెట్టండి. బాగా ఇట్లా గలగల్లాడుతూ గవ్వల్లాగా అయిపోవాలి. వీటిని కనుక ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనం ఏ పాయసానికి వేయించినా చక్కగా నేతిలో పడంగానే బ్రహ్మాండంగా బొజ్జ విప్పుకొని చక్కగా వస్తాయి. చాలా రుచిగా ఉంటాయండి. ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవచ్చు. నేనైతే దాదాపుగా 9-10 నెలలు అట్ట పెట్టాను. జనరల్గా 6 మంత్స్ అని చెప్తారు. మనం ఫ్రిడ్జ్లో కనుక పెట్టుకుంటే ఎంత కాలమైనా ఉంటాయి. జిప్లాక్స్లో పోసుకోవటము, ఆ ఎయిర్ తీసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. ఒకసారి సరదాగా చేసి పెట్టుకుంటే 6 మంత్స్ కనీసం ఉంటాయండి. నేను 9 మంత్స్ దాకా ఉంచాను. ఫ్రిడ్జ్లో జిప్లాక్లో పోసేసి అట్ట పెట్టుకుంటే ఎంత కాలమైనా ఉంటాయి, ఏమి పాడవవు, చక్కగా ఫ్రెష్గా అదే రుచితోటి ఉంటాయి. ఇలా మనం కిస్మిస్లుగా నల్ల ద్రాక్ష, ఇప్పుడు మన పాత కాలపు ద్రాక్ష, ఇప్పుడు సీడ్లెస్ వస్తున్నాయి కదా, ఇవన్నీ కొత్త పద్ధతులు. గింజలున్న నల్ల ద్రాక్షని కూడా ఇలాగే చేసుకోవచ్చండి. దాన్ని కూడా స్టీమ్ చేయటం, ఎండ మాత్రం ఎక్కువ పెట్టాల్సి వస్తుంది. ఒక 2-3 రోజుల పాటు ఎండనిస్తే వాటిల్లో కండ ఎక్కువగా ఉంటుంది కదా, లోపల గింజలు ఉంటాయి. ఆ గ్రేప్ సీడ్ చాలా మంచిదట హెల్త్కి. మనం రైసిన్స్ అని కొనుక్కుంటున్నాం. నల్ల ద్రాక్ష చాలా ఆరోగ్యానికి మంచిది. ఎండాకాలం వాడుకోవచ్చు. అవకాశం ఉంటే అది కూడా చేసుకొని చూడండి.